నెక్స్ట్ 6th sum. A piece of wire 7/8 meter long broke into 2 pieces. మనకి వైర్ టోటల్ లెంత్ వైర్ 7/8 మీటర్ ఉంది. ఇదంట బ్రోక్ ఇంటూ 2 pieces. 2 pieces కింద బ్రోక్ అయింది. 1 piece was 1/4 meter long. 1 piece was 1/4 meter long. How long is the other piece? నెక్స్ట్ పీస్ ఎంత అని అడుగుతున్నాడు. హౌ లాంగ్ ఈస్ ద అదర్ పీస్? నెక్స్ట్ పీస్ అనేది అది ఆ వైర్ యొక్క నెక్స్ట్ పీస్ అనేది ఎంత లాంగ్ ఉంది అనేసి అడుగుతున్నాడు. ఓకే, ఈ టోటల్ లోంచి ఈ ఫస్ట్ పీస్ ఆఫ్ వైర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అదర్ పీస్ ఆఫ్ వైర్, లెంత్ ఆఫ్ ద అదర్ పీస్ ఆఫ్ వైర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్? ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సొల్యూషన్. Length of the one piece of a wire is equal to 1/4 meter. సెకండ్ పీస్ ఎంత ఉందో తెలుసా మీకు? నో. Length of the another piece of a wire is equal to, let అనుకుంటాను నేను, x meters అని అనుకుంటాను. x meter. Total length of the wire. Total length of the wire is equal to ఎంత ఇచ్చాడమ్మా? The piece of a wire 7/8 meters long. అంటే 7/8 meters. క్లియర్? ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ద అనదర్ పీస్ ఆఫ్ ఏ వైర్ కనుక్కుందాం. 2 పీసెస్ యాడ్ చేయండి. బై ప్రాబ్లం 1/4 plus x is equal to 7/8. ఈ ప్లస్ 1/4 ట్రాన్స్పోజ్ దట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? x is equal to 7/8 minus 1/4. x is equal to 7/8 లైక్ ఫ్రాక్షన్ లో మార్చుదాం. 1/1 మైనస్ 2తో మల్టిప్లై చేస్తే నాకు డినామినేటర్ 8 వస్తుంది. 7 1s are 7, 8 1s are 8, మైనస్ 1 2s are 2, 4 2s are 8. డినామినేటర్ 8. 7 minus 2 is equal to 5/8. ఓకేనా? సెకండ్ పీస్ లెంత్ ఆఫ్ ఏ సెకండ్ పీస్ ఆఫ్ ఏ వైర్ ఎంత? 5/8 మీటర్. దేర్ 4 అని పెట్టుకుని లెంత్ ఆఫ్ ద అనదర్ పీస్ ఆఫ్ ఏ వైర్, లెంత్ ఆఫ్ ద అనదర్ piece of a wire is equal to 5/8 meter. Clear? Note down ma. Next question. 7th. Nandini's house is 9/10 kilometer from her school. Nandini's house అంట తన ఇంటి నుంచి స్కూల్ కి 9/10 kilometers దూరంలో ఉందట. She walked some distance and then took a bus. కొంత దూరం నడిచిన తర్వాత తను బస్సు మీద వెళ్ళింది. ఓకే, ఫర్ 1/2 kilometer టు రీచ్ ద స్కూల్. అంటే బస్సు మీద ఎంత కిలోమీటర్స్ వెళ్ళింది? 1/2 kilometers. తన బస్సు మీద ఎంత ట్రావెల్ చేసింది? 1/2 kilometer. హౌ ఫార్ డిడ్ షీ వాక్? ఎంత దూరం వాక్ చేసింది అన్నది ఇక్కడ ఇవ్వలే, అది మనం కనుక్కోవాలి. క్లియర్? షీ వాక్డ్ సమ్ డిస్టెన్స్ అండ్ దెన్ టుక్ ఏ బస్ ఫర్ 1/2 kilometers టు రీచ్ ద స్కూల్. కొంత దూరం నడిచిన తర్వాత బస్సును రీచ్ అయ్యి అప్పుడు 1/2 kilometer స్కూల్కి వెళ్ళింది ఆ బస్సు మీద.
హౌ ఫార్ డిడ్ షీ వాక్? ఎంత దూరం నడిచింది? ఆబ్వియస్లీ ప్రీవియస్ సమ్ లాగా మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అని అనుకుంటాం. సొల్యూషన్ టోటల్ డిస్టెన్స్ నందినిస్ హౌస్ టు స్కూల్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా 9/10 కిలోమీటర్స్. ఇంత డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ బై బస్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ అంటే నందిని బై బస్ ఇజ్ ఈక్వల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 1/2 కిలోమీటర్స్. ఓకేనా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ బై ఫుట్. నడిచి బై ఫుట్ ఎంత దూరం వెళ్ళింది? ఎక్స్ అనుకుంటాను. లెట్. ఓకేనా? ఎక్స్ దూరం నడిచింది అని అనుకుంటాను. బై ప్రాబ్లం ఏమని చెప్పొచ్చు? బోత్ ఎడిషన్ చేస్తే మనకు 9/10 కదా. బై వాక్, బై ఫుట్ అండ్ బస్సు రెండు కలిపితేనే కదా టోటల్ డిస్టెన్స్. బై ప్రాబ్లం x plus 1/2 is equal to 9/10. This is x means by foot. 1/2 means by bus. రెండు కలిపి టోటల్ డిస్టెన్స్ 9/10 కిలోమీటర్స్. ట్రాన్స్పోజ్ 1/2 దట్ సైడ్. x is equal to 9/10 ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, -1/2. ఎస్, డినామినేటర్ లైక్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తా. అంటే 2ని 5తో మల్టిప్లై చేస్తే 2 5 10 ఇంటూ 1/1, 1/2ని 5/5, 9 1s are 9, 10 1s are 10, minus 1 5s are 5, 2 5s are 10. సబ్ట్రాక్షన్. డినామినేటర్ లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది కాబట్టి 10, 9 minus 5, 4/10. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. 2 2s are 2 5s are 2/5 కిలోమీటర్. therefore అని చెప్పి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ బై ఫుట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ by foot is equal to 2/5 kilometer. Clear, ma? Next, Asha and Samuel have bookshelves of them same size, partly filled with books. ఓకేనా? ఆశాకి శామ్యుయల్కి బుక్ సెల్ఫ్స్ ఉన్నాయంట, అవి బుక్స్తో నిండి ఉన్నాయి. అయితే ఆశా సెల్ఫ్ ఈజ్ 5/6 ఫుల్ అండ్ శామ్యుయల్ సెల్ఫ్ ఈజ్ 2/5 full. Whose book shelf is more full by what fraction? ఎవరి బుక్ సెల్ఫ్స్ అనేవి ఎక్కువగా ఫిల్ అయి ఉన్నాయి, ఎంత ఫ్రాక్షన్ అనేసి అడుగుతున్నాడు. చూద్దాం. సొల్యూషన్. ఆశా సెల్ఫ్ ఈజ్ Asha self is 5/6 full and Samuel's self is 2/5 full. ఓకేనా?
ఎవరిది ఎక్కువ బుక్స్తో ఫిల్ అయ్యి ఉంది సెల్ఫ్ అని అడుగుతున్నాడు. కంపేర్ చేద్దాం రెండును. కంపేరింగ్ 5/6 అండ్ 2/5. 6 5s 30, అంటే 30 అనేది ఎల్సిఎం అనేది 30 వచ్చింది. 30 వస్తే దీన్ని లైక్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 5/6ని ఏమని రాయొచ్చు, 5/6 ఇంటూ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 5తో మల్టిప్లై చేస్తే మనకి సరిపోతుంది. అప్పుడు ఇదేమవుతుంది, 5 5s 25, 5 6s 30, డినామినేటర్ 30 వచ్చింది. అండ్ 2/5 నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఇస్ శామ్యుయల్ ఎంత, 2/5 ఇంటూ ఎల్సిఎం మనకు 30 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 6తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద హింట్. 6/6, 5 6s 30, 6 2s 12. ఎవరిది ఎక్కువ, 30కి 25 పార్ట్స్, 30కి 12 పార్ట్స్, అంటే ఆశా సెల్ఫ్ అనేది ఎక్కువగా ఫిల్ అయి ఉంది అని ఏమని రాయొచ్చు, ఆశాస్ book self is more full. ఓకేనా, మోర్ ఫుల్. ఎంత ఫ్రాక్షన్ అని అడిగితే కనుక మనం ఏం చేయాలంటే ఎంత బై వాట్ ఫ్రాక్షన్, అని అడిగితే మనం ఏం చేయాలంటే అప్పుడు ఆశా సెల్ఫ్ 25/30లోంచి 12/30 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. శామ్యుయల్ ఫ్రాక్షన్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 30 25 మైనస్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 5లోంచి 2 తెస్తే 3, 2లోంచి 1 తెస్తే 1, అంటే ఎంత ఫ్రాక్షన్, 13/30th ఫ్రాక్షన్ మోర్. ఓకేనా, ఎవరితో కంపేర్ చేస్తే, శామ్యుయల్తో. క్లియర్, నోట్ డౌన్ మా. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. జయదేవ్ టేక్స్ 2 1/5 minutes టు వాక్ అక్రాస్ ద స్కూల్ గ్రౌండ్. స్కూల్ గ్రౌండ్ దాటడానికి జయదేవ్కి 2 1/5 minutes పడుతుందట. అండ్ రాహుల్ టేక్స్ 7/4 minutes టు డూ ద సేమ్. రాహుల్ కూడా అదే పని చేయడానికి, స్కూల్ గ్రౌండ్ అక్రాస్ చేయడానికి, దాటడానికి 7/4 minutes అనేది పడుతుంది. హూ టేక్స్ లెస్ టైం, ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు, అండ్ బై వాట్ ఫ్రాక్షన్, ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు అండ్ వాట్ ఫ్రాక్షన్ చూద్దాం. ఆ ఫ్రాక్షన్ ఎంత, సొల్యూషన్. జయదేవ్ టేక్స్ 2 1/5 minutes టు వాక్ అక్రాస్ ద స్కూల్ గ్రౌండ్. టు వాక్ across the school ground. సేమ్ ఎవరు, రాహుల్ టేక్స్ 7/4 minutes టు వాక్ అక్రాస్ ద స్కూల్ గ్రౌండ్. స్కూల్ గ్రౌండ్ దాటడానికి రాహుల్కి 7/4 minutes పడుతుంది. స్కూల్ గ్రౌండ్. ఓకే, రెండు కంపేర్ చేయండి, ఎవరు తక్కువ టైం తీసుకున్నారో చూద్దాం. కంపేరింగ్ 2 1/5 and 7/4. This is Jaydev and this is Rahul. 2 1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చండి. 5 2s 10, 10 + 1 11, 11/5 అండ్ 7/4. 5 4s 20 is the LCM, అంటే డినామినేటర్ నాకు 20 వచ్చేలా చూసుకోవాలి. అంటే 11/5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనకి
20 అనేది వస్తుంది, ఇదిగోండి 4 అంటే 4/4, 11 4s are 44, 5 4s are 20. ఇది ఎవరిది? ఇది జయదేవ్. నెక్స్ట్ రాహుల్ 7/4 ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ we get denominator 20. 5 4s 20, 7 5s 35. చూడండి, వీడు 20కి 40, వీడు 20కి 35, అంటే వీడు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు 40 అనేది. మనకు కావాల్సింది ఏంటి? హూ టేక్స్ లెస్ టైమ్ అండ్ వాట్ ఫ్రాక్షన్. ఎవడు తక్కువ టైం తీసుకుంటున్నాడు, ఎంత ఫ్రాక్షన్ అనేసి. చూడమ్మా, ఎవరు తక్కువ టైం తీసుకున్నారు? రాహుల్ టేక్స్ లెస్ టైమ్ టు వాక్ అక్రాస్ ద స్కూల్ గ్రౌండ్. ఎంత తక్కువ టైం తీసుకుంటున్నాడు అని అంటే గనక బై వాట్ ఫ్రాక్షన్. బై వాట్ ఫ్రాక్షన్ అని అడిగితే గనక మనం 44/20 మైనస్ 35/20 సబ్ట్రాక్ట్ చేస్తే 44 నుంచి 35 సబ్ట్రాక్ట్ చేస్తే 5 + 4 9, అంటే 9/20. ఎంత తక్కువ టైం తీసుకుంటున్నాడు, 9/20 మినిట్స్. 9/20 మినిట్స్ బై వాట్ ఫ్రాక్షన్. 9/20 మినిట్స్ తక్కువ టైము తీసుకుంటున్నాడు ఎవరు? రాహుల్. క్లియర్ అమ్మా? ఇది ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ సంబంధించి 7.1 నుంచి 7.6 వరకు డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకేనా? ఇది 6th క్లాస్ పిల్లలకే కాకుండా ఎస్జిటి సంబంధించి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా. స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంత చిన్నగా అడగరు, ఎస్జిటి వాళ్ళకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ అయితే కావాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కనుక నేను అది తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.